చిచి ఇదిగో నెలంబ్రే కాసంత కాఫీ అటవా. చిచి ఈ బతుకు బతికే కన్నా నీలాంటి చేసుకొని చావడం మంచిది. ఏంటంటున్నావే? మరి లేకపోతే మీ చెల్లి చూడండి, మీ అమ్మ నాన్నలకి స్వీట్ పెడుతుంది కానీ మాట వరుసకైనా వదినా ఈ స్వీట్ తింటావా అని అనిందా? అనదు. పేరుకే నేను ఇంటి కోడల్ని కానీ ఆవిడ దృష్టిలో మాత్రం ఒక పని మనిషిని. ఏటేటి ఎదురుగా నేను నొక్కేసి కనీసం రుచైనా చూడమని అడగకుండా మా అమ్మ నాన్నకు పెట్టేసిందా? అవును చెప్తాను వాళ్ళ సంగతే. ఏటే రాను రాన్ని కళ్ళు నెత్తికెక్కుతున్నాయా? ఇప్పుడు ఏటైందిరా, ఎందుకలా అర్థనావు? ఇంకేం కావాలే? వదినంటే ఎవరు? ఈ ఇంటి కోడలేగా. అవును, ఇప్పుడు ఏమైంది? మరి కంటెదురుకుండా వదిన నెట్టుకుని దానికి సీట్ ఎట్టాలన్న జ్ఞానం కూడా లేదా? అదేంట్రానియా, నేను తినమని చెప్పాను కదా. ఏమదినా, నేను నిన్ను తినమని అడిగాను కదా. అయ్య బాబోయ్, ఏం యాక్టింగ్ చేసేస్తుంది, ఏం యాక్టింగు. ఏ రంగమ్మ, నన్ను తినమని అడిగిందా? లేదమ్మగారు, అప్పటికి మీరు నాకు ఒక స్వీట్ పెట్టండి అంటే మీ పుట్టింటికి వెళ్తే తిను అంది. వసి రంగమ్మ, పిచ్చి కూతలు కూతే నాకు కోసెత్తయ్యాడనుకుంటున్నావా? నా పెళ్ళమైన తిండి కోసం ముఖం మర్చిపోయింది అనుకుంటున్నావా? నేను తెలుసుకుంటే ఎప్పటికిప్పుడు 4-5 కేజీలు సీట్లు ఎట్టరాగలను. ఇంకో పాలు దాన్ని తక్కువ చేసి చూసారో అది పుట్టింటికి వెళ్ళడం కాదు, దాన్ని తీసుకొని నేనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు రాయే యాదవ సీట్లని. అమ్మోదినా, కావాలని మా అన్నయ్య ముందు నన్ను ఇరికించావా? నువ్వేటి కంగారు పడకమ్మా, వదిని అన్ని కావాలని చేస్తోంది. ఏటమ్మా సౌండు? నేను వెళ్ళి చూస్తా ఉన్నాను. ఎరా, ఆ రోజు వాళ్ళని ఇంటి ముందే దింపావా? అవును సారు, వాళ్ళని ఇంటి ముందే దింపాను. అచ్చి బాబోయ్, ఏనారాయణ బాబాయ్ ఇంటికి వచ్చేసాడేటి? అంటే ఏనారాయణ బాబాయ్కి మా అమ్మ నాన్న కాకినాడ దాటి పోలేదని తెలిసిపోయిందా? అయ్యో, అందుకే ఆటో డ్రైవర్ని తీసుకొచ్చాడా? అచ్చి బాబాయ్, ఇప్పుడు కనుక మా అమ్మ నాన్న ఏనారాయణ బాబాయ్ కంట పడ్డారనుకో, నిలువున నరికెత్తాడు. వదనరా, వాళ్ళు కాపాడుకోవాలి. అమ్మా నాన్న, బేగరండి. వీరనాడు బాబాయ్ వచ్చా నాన్న. ఏర్నారాయణకి మా నీళ్ళు ఎలా తెలిసిందమ్మా? ఆ రోజు మీ ఇద్దరిని ఆటో ఎక్కించుకొచ్చాడు కదా, ఆ ఆటో డ్రైవర్ ఆడ తీసుకొచ్చాడు. అయ్య బాబోయ్, ఇప్పుడు ఎలాగమ్మా? మీరేం కంగారు పడకండి, రండి. అరే బాబాయ్, మీరా? రండి 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 బాబాయ్, రండి. కూర్చోండి బాబాయ్. మీరేంటి ఎలా వచ్చారు?
ఇది మీ ఇల్లే కదూ? అవును బాబాయ్, ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, ఆ కుటుంబరావు కోకిలమ్మలు నిన్ను నన్ను మోసం చేశారు. మోసమా? ఏం మోసం బాబాయ్? వాళ్ళిద్దరూ కాకినాడ నుంచి వైజాగ్ వెళ్తున్నట్టుగా నమ్మించి వైజాగ్ బస్ మధ్యలోనే దిగిపోయారమ్మా. ఈ కాకినాడలోనే ఎక్కడో సెటిల్ అయిపోయారు. అలాగని ఎవరు చెప్పారు బాబాయ్? ఇంకెవరు? వాళ్ళెక్కిన బస్సు డ్రైవర్ చెప్పాడు. వాడు చెప్పిన ఆధారాల ప్రకారం ఆటో స్టాండ్కి వస్తే వాళ్ళిద్దరిని ఇంటి ముందే దింపానని ఈ ఆటో డ్రైవర్ చెప్తున్నాడు. చూస్తావేంట్రా, చెప్పు. అవును మేడం, వాళ్ళిద్దరిని ఈ ఇంటి దగ్గర దింపాను మేడం. అచ్చి బాబాయ్, కోకిలమ్మ కుటుంబరావు మా అమ్మ నాన్నలే అని తెలిసిపోయిందంటే వాళ్ళని కాపాడుకోవడం చాలా కట్ట. ఏదో ఒకటి చెప్పి బాబాయ్ని తప్పుదోవ పట్టించాలా? బాబాయ్, బాబాయ్, ఏడు బాబాయ్ ఇల్లంతా అలా సుతున్నారు? చిట్టమ్మా, ఆ కుటుంబరావు కోకిలమ్మ ఇక్కడ దిగారంటే ఇది వాళ్ళిల్లనే కదా అర్థం. అవును బాబాయ్. అంటే నీకు ఆ కోకిలమ్మకి కుటుంబరావుకి ఏదో సంబంధం ఉందనేగా? బాబాయ్, అదేం లేదు బాబాయ్. మరేంటి? కొంప తీసి వాళ్ళు మీ అమ్మ నాన్న? చిచ్చి, వాళ్ళు నాకు అమ్మ నాన్నేటి. అయితే నీ ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే చెప్పు, ఎందుకు వచ్చారు? అంటే బాబాయ్, వాళ్ళిద్దరూ బస్ ఎక్కుతుంటే నేను ఈడీ తీశాను కదా, ఐసీ వాళ్ళిద్దరికి తెలిసిపోయిందట. దాంతో నా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి వీరనారాయణకి మా ఇద్దరి గురించి చెప్పొద్దని బతిలాడారు. నేను కాదో కూడదనేసరికి మా గురించి కనుక వీరనారాయణ బాబాయ్కి చెప్పావో నీ ప్రాణాలు తీస్తావని బెదిరించి వెళ్ళిపోయారు బాబాయ్. నిన్ను చంపేస్తానని బెదిరించారా? అవును బాబాయ్. వాళ్ళ గురించి మీకు నేనే చెప్పానని వాళ్ళకి ఎలాగో తెలిసిపోయింది బాబాయ్. ఇంకోసారి నిన్ను కలిసినా నీతో మాట్లాడినా నన్ను చంపేస్తానని గట్టిగా చెప్పారు బాబాయ్. మీకు దండం పెడతాను బాబాయ్, ఇంకో పారి మా ఇంటికి రాకే వస్తే వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు బాబాయ్. ఏడిశారు. వాళ్ళు రాగానే నాకు ఫోన్ చేయి, నేనే వచ్చి వాళ్ళని చంపేస్తాను. అలాగే బాబాయ్. బాబాయ్, నువ్వు మాత్రం వెళ్ళిపో బాబాయ్. డోంట్ వరీ చిట్టమ్మా,
నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఆ కోకిలమ్మ కుటుంబరావులు కాకినాడలో ఉన్నారని తెలిసిపోయింది కాబట్టి నేను వైజాగ్ వదిలేసి కాకినాడలో ఉంటాను. వాళ్ళు అంతు చూస్తాను. వస్తాను. వదండ్రా, వెళ్దాం. అమ్మయ్యా. అమ్మా రండి. అమ్మయ్యా, మొత్తానికి మిమ్మల్ని కాపాడుకున్నాను. అమ్మా ఒక నిమిషం మాట్లాడేసొస్తాను. హలో, నేను పులిరాజును మాట్లాడుతున్నాను. ఏటి ఏటి కాల్ చేసావు? ఇప్పుడు సరిగ్గా 4 అయింది. 4:30 కల్లా ఇదిగో ఊరు చివరున్న ఈ షెడ్ దగ్గరకు నువ్వు రావాలా. నువ్వు రాలేదనుకో వెంటనే మీ వీరనారాయణ బాబాయ్కి ఫోన్ వెళ్ళిపోతే ఆ తర్వాత నీ ఇష్టం. హలో హలో, వచ్చేస్తుంది మావా. పదా పదా. అమ్మ సిటే సిటే సిటే, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఏట్లేదమ్మా, ఓళ్ళ సీతారామయ్య గారి మనవరాలు పెళ్ళుందట. వాళ్ళకి సీట్లు ఆర్డర్ కావాలంటేను కనుక్కుందామని వెళ్తున్నాను. వెళ్తాను. అలాగే వెళ్ళిరా అమ్మా. సీతారామయ్య కొన్నది ఒక్కతే మనవరాలు. ఆ అమ్మాయికి పెళ్ళి 2 ఏళ్ళు అయింది కదా. మరిప్పుడు సిట్టమ్మ ఆ అమ్మాయి పేరు చెప్పి బయటికి వెళ్తుంది అంటే అక్కడ ఏదో ఉందే. ఇదిగో తీసుకోబావా. ఎరా కోటి, ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయా? ఇదిగో తీసుకోబావా. తెలుసుగా, అది రాగానే ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఇలా వచ్చి రాగానే అలా తాళి కట్టేయాలా. అలాగే బావా. నీకెందుకు, కళ్ళలో కారం కొట్టే పనులు నేనుంటా, మెల్లో తాళి కట్టే పనులు నువ్వుండు. సూపర్. బావా బావా, ఆ సిట్టు వస్తుంది. రేయ్, కారం రెడీ పెట్టుకో. పోయి పొలరాజు, నువ్వు చెప్పినట్టే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వీరనారాయణ బాబాయ్ ఫోన్ నెంబర్ చూపించు. అలాగే చూపిస్తా.
జాగ్రత్తగా చూసుకో. ఫోన్ నెంబర్ చూపించమంటే ఇంకేదో చూపిస్తావేటి? ఇంకా అర్థం కాలేదంటే నిన్ను ఊరు చివరి దాకా రప్పించింది వీరనారాయణ ఫోన్ నెంబర్ చూపించడానికి కాదు, మరి నీ మెళ్ళలో తాళి కట్టడానికి. కోటి ఏసేరా? నన్ను చెప్పుతో కొట్టిన దగ్గర నుంచి నాకు కూడా ఒకటే మంటే. ఆ మంట ఏంటో ఇప్పుడు నీకు అర్థమైందా? రే కోటి, నువ్వు వెళ్ళి దాన్ని చేతులు అట్టుకోరా. అట్టగే బావా. మమ్మల్ని కొడతావా నిన్ను? గట్టిగా పట్టుకోరా. ఇవాళ ఎలాగైనా తాడి కట్టేస్తా. ఆగవే చిట్టి, ఆగు. అబ్బా అబ్బా అయ్యా అబ్బా అబ్బా. రే పట్టుగా, గట్టిగా పట్టుకో. పట్టుకోరా. ఆగవే చిట్టి, ఆగు. ఆగవే, తెస్తానే తాడి. ఆగవే, ఆగు. అబ్బా ఒరే, కోకిలమ్మ వచ్చేసిందిరా. అవును బావా. అయ్యా కొట్టునా కొడుకులు. కోకిలమ్మ, ఇలా గుద్దులతో సరిపోదే. వీళ్ళని నిలువున్న బొంద తీసి బొందలో పాతి పెట్టాలా కొడుకుల్ని? అయ్యో ఏటమ్మా ఇలాగేసినారు? అబ్బో ఒరే కోటిగా, కొమ్మ మునిగిపోయిందిరా. ఈ రోడ్ రోడ్లు మన మీద ఎక్కి రోడ్ వేసేలోగా మనం పారిపోదాం పదరా. అబ్బా అమ్మా
అబ్బా అయిపోయిందిరా అమ్మా అబ్బా ఎర్ర దరిద్ర పదవలారా వీరనారాయణ బాబాయ్ ఫోన్ నంబర్ చూపిస్తారని కొళ్ళలో కారం కొడతారా? ఇది మీకు పుట్టిన బుద్ధి కాదురా. మిమ్మల్ని ఎవరో ఎగదోసారా? చెప్పండ్రా, చెప్పండి, చెప్పండ్రా, చెప్పండి, చెప్పండ్రా, చెప్పండి. అమ్మ సిట్టే, వీళ్ళు మాటలతో ఏంట్రా? ఇదిగో కత్తే పొడిసైనా కొడుకుల్ని పొడిసాయి.